సోషల్ మీడియాలో అది ఎలాంటి వీడియో అయినా సరే జనాలు మాత్రం విపరీతంగా చూసేస్తున్నారండి. కాబట్టి అది స్క్రిప్ట్ రాసేసి తీసారా లేకపోతే నిజంగానే జరిగిందా అని ఇలాంటి డౌట్ని మనల్ని పక్కనెట్టేస్తే వీడియో మాత్రం నెట్టింట్లో విపరీతంగా తిరిగేస్తుందండి. మీరు కానీ ఒక్కసారి దీన్ని చూసారనుకోండి, మీకు ఎలాంటి అడ్రస్ లేకపోయినా నడి రోడ్డు మీద ఉన్నా కూడా ఏదైనా సరే ఆర్డర్ ఎట్టేసుకుంటే మీకు అందిపోద్ది. కావాలంటే మీరే చూసేయండి. ఆన్లైన్లో ఫుడ్తో పాటు వస్తువులు, సరుకులు ఆర్డర్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ప్రజలు వివిధ యాప్లను ఉపయోగించి ఇంటి నుండే అవసరమైన వస్తువులు ఎంచక్కా ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలాంటి అడ్రస్ లేని వారు కూడా ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇప్పుడు మీరు చూసే వీడియో అలాంటిదే. ఈ మధ్య ఒక డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అతను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు. తన కస్టమర్ను చూసిన అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఆర్డర్ ఇచ్చింది బిచ్చగాడిలా రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తికి. ఆ లొకేషన్కే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆర్డర్ ఇచ్చింది బిచ్చగాడు కాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి తన ముఖాన్ని క్లియర్గా కనిపించకుండా దుప్పటి కప్పేసుకుని ఉన్నాడు. ఇది ఓ స్క్రిప్టెడ్ వీడియో కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి ఓ నటుడు కావచ్చు, లేదా యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. ఏదైనా కూడా ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. @రోహిత్ లాగ్స్టర్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా రోహిత్ అనే వ్లాగర్ కు చెందినది. అతను లక్నో నుండి వచ్చి ఆన్లైన్ బైక్ కంపెనీలకు బైక్ టాక్సీలు నడుపుతున్నాడు. ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా వస్తువులను అమ్ముతాడు. ఇటీవల రోహిత్ ఒక ఆశ్చర్యకరమైన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో రోహిత్ స్విగ్గీ తరపున వస్తువులను డెలివరీ చేయబోతాడు. అతను చీకటిలో రోడ్డుపై వెయిట్ చేస్తుంటాడు. కస్టమర్ కు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అడుగుతాడు. కస్టమర్ తాను ఇప్పటికే రోడ్డుపై కూర్చున్నానని చెబుతాడు. దాంతో రోహిత్ మరి కాస్త ముందుకు వెళ్లి షాక్ అయిపోతాడు. ఫోన్లో కస్టమర్లో మాట్లాడిన రోహిత్ కొంచెం ముందుకు వెళ్లగానే రోడ్డు పక్కన కూర్చునున్న ఒక బిచ్చగాడిని చూశాడు. ఆ బిచ్చగాడు తాను ఫుడ్ ఆర్డర్ చేశారని చెబుతాడు. ఇది విన్న రోహిత్ కాస్త ఆశ్చర్యపోతాడు. ఎందుకు షాక్ అవుతున్నారని, ఏం తమలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినలేరా అని ప్రశ్నిస్తాడు ఆ బిచ్చగాడిలా కనిపించే వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే అతడి దగ్గర 2 మొబైల్ ఫోన్లు ఉండడం కనిపిస్తుంది. తొలుత అతను ఆన్లైన్లో చెల్లించాలని ఆఫర్ చేస్తాడు. కానీ నెట్వర్క్ సమస్య రావడంతో డబ్బులనే పే చేస్తాడు. అప్పుడు రోహిత్ తన దగ్గర చిల్లర లేదని చెప్పాడు. దాంతో ఆ బిచ్చగాడు మిగిలిన డబ్బును టిప్గా ఉంచుకోమని చెబుతాడు. ఈ వీడియో వైరల్ అయినప్పటికీ స్క్రిప్టెడ్ లా అనిపిస్తుంది. కాకపోతే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కువ మంది చూశారు. 53 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు. చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు. మొత్తం వీడియో స్క్రిప్ట్ అని ఒకరంటే, మీరు R.15 కి డెలివరీ చేయగలిగితే బిచ్చగాళ్లు ఎందుకు ఆహారం ఆర్డర్ చేయలేరు అని మరొకరు రాశారు. మొత్తం మీద ఈ వీడియో మాత్రం నెట్టింట్లో ఫుల్ గా చక్కర్లు పడుతోంది.